మీరు మిగతా ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇందులో మార్చుకోవచ్చు అని చెప్తారు. బట్ ఇలా రైట్ చేయడం వల్ల అయితే యూజ్ అయితే లేదేం. దట్స్ వై పాయింటర్స్ అన్న ఎందుకు యూజ్ చేస్తారంటే రన్ టైంలో మెమరీ తీసుకోవడానికి పాయింటర్స్ యూజ్ చేస్తారు. రన్ టైంలో మెమరీ తీసుకోవాలనుకుంటే అంటే జనరల్లీ మీకు ఎస్టర్డే నేను చెప్పాను, C++ ఆర్ స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, జావా, పైథాన్ డైనమిక్ లాంగ్వేజెస్. అంటే రన్ టైంలో మెమరీ తీసుకుని క్రియేట్ చేయడానికి క్లియర్ చేయడానికి ఉంటే అది అడ్వాంటేజ్ అండి. నేను ఏదో గేమ్ గురించి కూడా నేను మాట్లాడాను, బట్ ఇక్కడ అది పాసిబిలిటీ లేదు అని చెప్పాను. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎట్ ద టైమ్ ఆఫ్ C లాంగ్వేజ్ డెవలప్మెంట్ దే క్రియేట్ ఏ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ పాయింటర్స్. అంటే రన్ టైంలో మెమరీ క్రియేట్ చేయడానికి క్లియర్ చేయడానికి వాళ్ళు పాయింటర్స్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. అంటే ఆ కాన్సెప్ట్ ఏమని పిలుస్తారంటే DMA మెథడ్ అని పిలుస్తారు. వాట్ ఈస్ DMA మెథడ్ మీన్స్ డైనమిక్ మెమరీ అలొకేషన్. ఓకే, డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే మెథడ్ యూజ్ చేస్తారు. డైనమిక్ మెమరీ అలొకేషన్ ఎందుకు యూజ్ చేయాలంటే నేను ఎస్టర్డే కూడా నేను ఒక పాయింట్ చెప్పాను. స్టాటిక్ మెమరీ వల్ల మేజర్ డ్రాబ్యాక్ అంటే ఇప్పుడు అరైస్ కాన్సెప్టే తీసుకున్నాను అనుకోండి. అరైస్ ఆర్ స్టాటిక్. అరే స్టాటిక్ అయితే మనకి ప్రాబ్లం ఏంటంటే వన్స్ అరే క్రియేట్ చేసిన తర్వాత రన్ టైంలో మనం ఇంక్రీజ్ చేయలేం, డిక్రీజ్ చేయలేం. అంటే 100 సైజ్ అరే క్రియేట్ చేశారనుకోండి, రన్ టైంలో మీరు 105 వాల్యూస్ ఇవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కొన్ని 100 సైజ్ అరే క్రియేట్ చేసిన తర్వాత మీరు 2-3 వేరియబుల్స్ తీసుకున్నారనుకోండి, రిమైనింగ్ మెమరీ అంతా వేస్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఇన్ అరైస్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు మనకి నీడ్ని బట్టి మెమరీ యూజ్ చేస్తే బెస్ట్. అన్నెసరీగా సిస్టమ్ మీద లోడ్ ఎక్కువ, మెమరీ ఎక్కువ తీసుకుంటే సిస్టమ్ ఆటోమేటిక్గా స్లో అయిపోతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ చేసిన ప్రతి వేరియబుల్ కూడా మెమరీ ఎక్కడ తీసుకుంటుంది అంటే ర్యామ్లోనే తీసుకుంటుంది. ర్యామ్ మీద ఎప్పుడైతే లోడ్ పడిందో ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయిపోతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి డైనమిక్ మెమరీ అలొకేషన్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ప్రజెంట్ లాంగ్వేజ్ అన్ని కూడా డైరెక్ట్గా డైనమిక్ మెమరీ అలొకేషన్స్, అంటే రన్ టైంలోనే మెమరీ క్రియేట్ చేసుకుంటే రన్ టైంలో క్లియర్ చేస్తాయి. బట్ C++ ఆర్ స్టాటిక్ లాంగ్వేజెస్. దాన్ని if you want to convert static memory management into dynamic memory management, then they are using pointers concept. ఇక్కడ కాన్సెప్ట్ అప్లై చేయడానికి ఇక్కడ కొన్ని ఫ్రీ డిఫైన్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారండి. EMLAC అన్న ఫంక్షన్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గా మీకు ఒకసారి పాయింట్ చెప్తాను. Okay, memory management in C. In C language, we are having two types of memory management: static memory allocation and dynamic memory allocation. Static memory allocation means when we are creating the memory at the time of compilation, then it is called static memory allocation. అంటే మీరు క్రియేట్ చేసిన అన్ని వేరియబుల్స్ కూడా మీరు ప్రోగ్రామ్ కంపైల్ చేసిన మెమరీ తీసుకుంటాయండి. దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ మెమరీ అలొకేషన్. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రన్ టైం మనం ఇంక్రీజ్ చేయలేం, డిక్రీజ్ చేయలేం. వెన్ వీఆర్ వర్కింగ్ విత్ కంపైల్ టైమ్ మెమరీ మేనేజ్మెంట్ హార్డ్ కోడింగ్, అంటే దాన్ని చేంజెస్ చేయడానికి ఉండదండి, అడ్జస్ట్ చేయలేము మెమరీని. అంటే యూసేజ్ ఉంటే యూసేజ్ అడిషనల్గా యూజ్ చేయడానికి పాసిబుల్ ఉండదు, వేస్ట్ అయిపోతుందంటే దాన్ని క్లియర్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి దే ఆర్ యూజింగ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ ఆఫ్ అలొకేటింగ్ అండ్ ఆర్ డిస్ట్రాయింగ్ ది మెమరీ ఎట్ ద టైమ్ ఆఫ్ రన్ టైమ్, దట్ ఈస్ డైనమికల్లీ. బై యూజింగ్ DMA వీ కెన్ యూటిలైజ్ ద మెమరీ ఎఫిషియెంట్లీ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. అంటే రన్ టైంలో మెమరీ క్రియేట్ చేసి మెమరీని క్లియర్ చేయాలంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ కేస్ నార్మల్ 2 నెంబర్స్ అడిషన్ ప్రోగ్రామ్ రైట్ చేస్తే ఇప్పుడు మీ సిస్టమ్ కెపాసిటీ 100 బైట్స్ అనుకోండి, ఒక 500 బైట్స్ అనుకోండి మీ సిస్టమ్ కెపాసిటీ. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్ వర్క్ అయ్యే వరకు కూడా మీకు మెమరీ అలొకేషన్ జరగదు. ఇప్పుడు ఇన్ కేస్ 500 బైట్స్ అనుకోండి, ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఇట్ యూజెస్ ద 3 ఇంటీజర్స్ అంటే 6 బైట్స్ అనుకోండి. 6 బైట్స్ అనుకుంటే ఎంత కింద మారిపోద్ది? యువర్ మెమరీ కన్వర్టెడ్ ఇంటూ 494 బైట్స్. ఇక్కడ ఈ లైన్లోని 494 ఉంటుందండి, ఈ లైన్లోని 494 ఉంటుంది. అంటే ఆల్రెడీ 6 బైట్స్ యూజేజ్లోనే ఉంది. ఈ లైన్ వర్క్ అవుతున్నాడు 494 ఉంటుందండి, ఈ లైన్ వర్క్ అవుతున్నాడు 494 ఉంటుందండి. ఇప్పుడు నాకు మధ్యలో సడన్ గా నీడ్ ఉంది అనుకోండి మెమరీ, దానికి రికవరీ అన్నది ఉండదు. ప్రోగ్రామ్ ఎండ్ అయిన తర్వాత మాత్రమే క్లియర్ అవుతుంది. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్.
అంటే మీరు 500లో 300 బైట్స్ యూజ్ చేసేస్తే 300 బైట్స్ యూసేజ్ అయిపోద్ది. ప్రోగ్రామ్ క్లోజ్ అవునంతసేపు కూడా మెమరీ అలా ఉండిపోద్ది. దానివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే సిస్టమ్ స్లో అయిపోతుంది. అంటే జనరల్గా మనం కావాల్సి ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మొబైల్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు స్లో అవుతుంది అనుకోండి మొబైల్, మీరు ఏం చేస్తారు? రీస్టార్ట్ చేస్తారు. రీస్టార్ట్ ఎందుకు చేస్తారంటే ర్యామ్ మీద ఉన్న అన్నెసరీ లోడ్ క్లియర్ చేయడం కోసం. అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్స్ ఎప్పుడు మెమరీ క్లియర్ అవుతాయంటే, అంటే క్రియేట్ అయిన మెమరీ కంపైలర్ ద్వారా క్రియేట్ అయిన మెమరీ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే ప్రోగ్రామ్ అన్నా క్లోజ్ అవ్వాలి, లేకపోతే సిస్టమ్ షట్ డౌన్ అన్నా చేయాలి. సిస్టమ్ క్లోజ్ చేసినప్పుడు మాత్రమే అన్నెసరీ మెమరీ ఏదైనా ఉంటే అది క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం అంటే జనరల్ ప్రోగ్రామ్స్ మనం నేర్చుకునేటప్పుడు అయితే మనం ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం, క్లోజ్ చేసుకున్నాం, షట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బట్ ఇన్ రియల్ టైం వెబ్సైట్స్ ఉన్నాయండి, మార్నింగ్ ఆన్ చేసి ఈవినింగ్ ఆన్ షట్ డౌన్ చేస్తారా వాళ్ళు? లేదు కదా. వాళ్ళు కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతుంది. ఎప్పుడో 6 మంత్స్కో 1 ఇయర్కో మెయింటెనెన్స్ కోసం స్టాప్ చేస్తారు. అప్పుడు వరకు కూడా లోడ్ సిస్టమ్ మీద ఉండిపోతే, ఆ సిస్టమ్ మీద ఉన్న మెమరీ అన్నెసరీ లోడ్ కానీ క్లియర్ అవ్వకపోతే ఆటోమేటిక్గా సర్వర్ డౌన్ అయిపోద్ది. సర్వర్ ఎప్పుడైతే స్లో అయిపోయిందో మన యూసేజ్ అన్నది మనకి డిఫికల్ట్ అదండి, మనకి ఆటోమేటిక్గా వర్కింగ్ అన్నది స్లో అయిపోతుంది. మీరు ఎప్పుడైనా కానీ ఫాస్ట్గా రెస్పాండ్ అయితేనే ఆ వెబ్సైట్కి ప్రయారిటీ ఇస్తారు, లేదా ఎవరు కూడా ప్రయారిటీ ఇవ్వరు. దట్స్ వై ఆ ప్రోగ్రామ్ వర్క్ అవుతున్నప్పుడు అంటే షట్ డౌన్ చేయకపోయినా కూడా అన్నెసరీ లోడ్ ఏదైనా ఉంటే క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఉండాలి. అప్పుడు కంపల్సరీ డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. అప్పుడు అసలు ఎవరు సి లాంగ్వేజ్ యూజ్ చేయరు. బట్ జనరల్లీ ఇన్ గేమ్స్ డెవలప్మెంట్ ఆల్సో దే ఆర్ యూజింగ్ C++. ఓఎస్ డెవలప్ చేయాలంటే బెస్ట్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్, కంపైలర్ డిజైనింగ్ ఆల్సో. మరి అప్పుడు సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఎవరు అప్లికేషన్ డెవలప్ చేయకూడదు. నేను చెప్పిన పాయింట్ అయితే మెమరీ క్లియర్ అవ్వదు అనుకుంటే అసలు అప్లికేషన్ డెవలప్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే అన్నెసరీగా లోడ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలనుకుని వాళ్ళు ఏ కాన్సెప్ట్ డెవలప్ చేశారంటే పాయింటర్స్ అన్న కాన్సెప్ట్ డెవలప్ చేసి దే ఆర్ ప్రొవైడింగ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. ఆ డైనమిక్ మెమరీ అలొకేషన్ ప్రొవైడ్ చేయాలంటే పాయింటర్కి మెమరీ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే రన్ టైంలోనే. ఏ ఫంక్షన్ యూజ్ చేస్తారంటే ఎంఎల్ఎక్ అన్న ఫంక్షన్ యూజ్ చేస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. MLAC function, this function allocates memory at the time of runtime. Okay. What is the syntax of MLAC means? And a memory ఎలా క్రియేట్ చేస్తారంటే pointer variable equals to data type star MLAC of ఎంత మెమరీ క్రియేట్ అవ్వాలో చెప్పాలండి. ఇంటీజర్ అయితే ఎన్ని బైట్స్ అండి? 2 బైట్స్ అండి. ఫ్లోట్ అయితే 4 బైట్స్ అనుకోండి. ఏ డేటా టైప్ మనకు తెలియకపోతే అప్పుడు ఏమని రాస్తారంటే సైజ్ ఆఫ్ డేటా టైప్ అని రాస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ ఫ్లోట్ పాయింటర్ వేరియబుల్ ఇచ్చానండి, స్టార్ ఏ అన్నాను. పాయింటర్ వేరియబుల్ మీన్స్ ఇట్ డజంట్ క్రియేట్ ఎనీ మెమరీ. పాయింటర్ వేరియబుల్కి మెమరీని మనం సెండ్ చేయాలి. అప్పుడు జనరల్గా వేరే వేరియబుల్ యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం అంటే ఏ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద సింటాక్స్? డేటా టైప్ స్టార్. వాట్ ఈస్ ద డేటా టైప్? ఫ్లోట్ స్టార్ MLAC ఆఫ్ సైజ్ ఆఫ్ డేటా టైప్. వాట్ ఈస్ ద డేటా టైప్? ఫ్లోట్. సైజ్ ఆఫ్ ఫ్లోట్ అంటే ఎంత వస్తుంది తెలుసండి? 4 వస్తుందండి. బికాజ్ ఆఫ్ డేటా టైప్ సైజ్ తెలుసుకోవాలని తెలిస్తే సైజే రైట్ చేయొచ్చు. ఫ్లోట్ స్టార్ MLAC ఆఫ్ 4. ఈ రెండు మెథడ్స్ ఏదైనా వ్యాలిడ్ అండి. బట్ మోస్ట్ రికమెండెడ్ మెథడ్ ఇస్ దిస్ వన్. ఎందుకంటే అసలు ఎంత సైజో తెలియకపోతే ప్రాబ్లం అవుద్ది. 4 అని తెలిస్తే ఓకే. దట్స్ ఏ సైజ్ ఆఫ్ ఫ్లోట్ అంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఏమొస్తుందంటే ఆ డేటా టైప్ ఎంత సైజ్ తీసుకుంటుందో ఆ సైజ్ ఆటోమేటిక్ వస్తుందండి. సైజ్ ఆఫ్ ఫ్లోట్ అంటే ఆటోమేటిక్గా 4 వస్తుంది. ఓకే. ఆ మెమరీ ఎలకేట్ అయ్యి ఎందులో స్టోర్ అవుతుందంటే ఏలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం పాయింటర్లో ఏం చేసాం? నార్మల్ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేసాం. ఇప్పుడు నేనేం చేశానంటే MLAC అన్న ఫంక్షన్ ద్వారా మెమరీని స్టోర్ చేస్తున్నాను. బట్ ఇది ఎప్పుడు మెమరీ క్రియేట్ అవుతుంది తెలుసు? రన్ టైంలో మాత్రమే క్రియేట్ అవుతుంది. మీరు ప్రోగ్రామ్ కంపైల్ చేసినప్పుడు ఏది క్రియేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు క్రియేట్ అయిన మెమరీని తీసేయాలనుకోండి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తారంటే ఫ్రీ అన్న ఫంక్షన్ యూజ్ చేస్తారు. దిస్ ఫంక్షన్ destroys the memory at runtime. Okay. Syntax is just and free of variable name, free of a. ఓకే. ఈ రెండు ఫంక్షన్స్ మెయిన్, మిగతా ఫంక్షన్స్ ఉన్నాయి కానీ మనకి నీడ్ అయితే ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవడానికి అయితే రెండు ఫంక్షన్స్ కంపల్సరీ తెలిసి ఉండాలండి. MLAC is used to create the memory at the time of runtime.
free function is used to destroy the memory at the time of runtime. ఓకే, ఎంఎల్ఏకి యూజ్ చేయాలంటే కంపల్సరీ ఏం రాయాలి? డేటా టైప్ స్టార్. ఏ డేటా టైప్కి మెమరీ క్రియేట్ చేయాలనుకున్నారో డేటా టైప్ స్టార్ చేసి ఎంఎల్ఏక్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద డేటా టైప్, అంటే ఎంత మెమరీ క్రియేట్ అవ్వాలన్నా చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి లాంగ్వేజ్లో ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు ఏ ఫంక్షన్ యూజ్ చేసినా దాని కరస్పాండింగ్ హెడర్ ఫైల్ డిక్లేర్ చేయాలి. అంటే ఇప్పుడు ఎస్కేఆర్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేశారనుకోండి, కంపల్సరీ ఏం రైట్ చేయాలి? మ్యాథ్రాడ్ అనే హెడర్ ఫైల్ రైట్ చేయమని చెప్తారు. ఎస్టీఆర్ఎల్ఈఎన్ అన్న ఫంక్షన్ యూజ్ చేశారనుకోండి, యూ షుడ్ రైట్ string.h because of ఇక్కడ లైబ్రరీ అంతా కూడా హెడర్ ఫైల్స్ అండి. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ ఏది యూజ్ చేస్తాం? ఎంఎల్ఏక్ అన్న ఫంక్షన్ యూజ్ చేస్తామండి, ఫ్రీ అన్న ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ ఫంక్షన్స్ యూజ్ చేస్తే కంపల్సరీ యూ షుడ్ డిక్లేర్ లాట్ ఆఫ్ హెడర్ ఫైల్స్ ఉన్నాయి. మోస్ట్ రికమెండెడ్ హెడర్ ఫైల్ ఈజ్ stdlib.h. ఓకే, ఇప్పుడు నేను ఇదే బ్రేక్ చేసుకుని ప్రోగ్రామ్ అన్నది పాయింటర్స్ యూజ్ చేసి రైట్ చేయాలనుకున్నాను. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నాకు వద్దు, జనరల్ కాన్సెప్ట్ పాయింటర్స్ యూజ్ చేయాలనుకున్నాను నేను. స్టార్ ఏ, స్టార్ బి, స్టార్ సి అన్నది. ఎప్పుడైతే పాయింటర్స్ డిక్లేర్ చేసామో అసలు మెమరీ అన్నది క్రియేట్ కాదు, ఎందుకంటే పాయింటర్లోకి వేరే వేరియబుల్ అడ్రస్సే స్టోర్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ 2 నెంబర్స్ అన్నాను. ఎంటర్ 2 నెంబర్స్ అన్నప్పుడు ఇక్కడ యాంపర్సెంట్ ఏ యాంపర్సెంట్ బి రైట్ చేయడానికి అవే అడ్రస్ వేరియబుల్స్ అండి, పాయింటర్ వేరియబుల్స్ అండి. బట్ ఇలా రైట్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఏలో మెమరీ లేదు, బిలో మెమరీ లేదు. అప్పుడు ఏకి బికి మెమరీ క్రియేట్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడ ఏలో మెమరీ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, ఏ ఈక్వల్స్ టు ఏమైనా రైట్ చేయాలి? ఇంట్ స్టార్ ఎంఎల్ఏక్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఇంట్. ఎప్పుడైతే మనం ఈ లైన్ యూజ్ చేసామో ఇక్కడ ఆటోమేటిక్ ఎంత మెమరీ యూజ్ చేసుకుంటుంది అంటే 2 bytes అనుకుంటే 498 bytes కింద మారిపోద్ది సిస్టమ్ కెపాసిటీ, ర్యామ్ కెపాసిటీ. నెక్స్ట్ బి ఈక్వల్స్ టు ఇంట్ స్టార్ ఎంఎల్ఏక్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఇంట్. ఆటోమేటిక్ ఎంత కింద మారిపోద్ది? 496 bytes కింద మారుద్ది. 2 bytes అనుకుంటే, ఇంటీజర్ అంటే 4 bytes కూడా తీసుకుంటుంది కొన్ని సిస్టమ్స్. ఓకే, అంటే 2 నెంబర్స్ అన్నారు, అప్పుడు కూడా ఇక్కడ ఎంత ఉంటుందంటే 496 bytes ఉంటుంది. తర్వాత మీరు ఏం చేశారు? స్కానర్ పర్సన్ పాయింటర్సే కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 496 bytes ఉంటుంది. నేను సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేయాలంటే ముందు సికి మెమరీ క్రియేట్ చేయాలి. అప్పుడు ఏమని రాస్తాను నేను? సి అంటే నాకు ఎప్పుడు కావాల్సి అప్పుడు మెమరీ క్రియేట్ చేసుకుంటాను నేను. ఇంట్ స్టార్ ఎంఎల్ఏక్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఇంట్. ఇప్పుడు ఆటోమేటిక్ ఎంత కింద మారిపోద్ది అంటే 494 కింద మారుద్ది. ఓకే, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నారు, అప్పుడు కూడా ఇక్కడ ఎంత ఉంటుందండి? 494 bytes ఉంటుంది. ఓకే, నాకు ఇక్కడ ఏ తోటి బి తోటి వర్క్ అయిపోయింది అనుకోండి, ఏమని రైట్ చేయొచ్చు? ఫ్రీ ఆఫ్ ఏ. ఎప్పుడైతే ఫ్రీ ఆఫ్ ఏ అని రైట్ చేశారో ఆటోమేటికలీ మెమరీ ఎంత కింద మారుతుందంటే 496 కింద మారుద్ది. బికాజ్ ఆఫ్ వీ కెన్ రిలీజ్ ద మెమరీ. నెక్స్ట్ ఫ్రీ ఆఫ్ బి, ఆటోమేటిక్గా మెమరీ ఎంత కింద మారిపోతుందంటే 498 bytes కింద మారుద్ది. సమ్ ఈక్వల్ టు పర్సెంట్ అన్నారు, అప్పుడు కూడా ఎంత ఉంటుందంటే 498 bytes, ఎందుకంటే సిలో అడ్రస్ అన్నది ఉంది. తర్వాత నేను ఏమని రైట్ చేశానంటే ఫ్రీ ఆఫ్ సి అని రైట్ చేశాను. ఆటోమేటికలీ మెమరీ కన్వర్టెడ్ ఇంటూ 500 bytes. అంటే ప్రోగ్రామ్ క్లోజ్ అవ్వకుండా మెమరీ యాడ్ అవుతుంది, మెమరీ క్లియర్ అవుతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పాయింటర్. ఇప్పుడు రన్ చేసామండి. సో ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ వర్కింగ్ స్టార్ ఏ ప్లస్ స్టార్ బి బికాజ్ ఆఫ్ పాయింటర్. పాయింటర్ అన్నది అడ్రస్నే చూపిస్తుంది అండి. దట్స్ వై వాల్యూ ప్రింట్ చేయాలంటే you must use star symbol. $34, $66. Sorry, ఇక్కడ వర్క్ అవుతున్నప్పుడు స్టార్ ఏ స్టార్ సి ఈక్వల్స్ టు. ఓకే, దిస్ ఇస్ ద అవుట్పుట్. ప్రోగ్రామ్ ఈజ్ సేమ్, 2 numbers యాడింగ్ ప్రోగ్రామ్. జనరల్ వేరియబుల్స్ ఎలా చేశారో సిమిలర్గా వస్తుంది కానీ బట్ మెమరీ క్రియేట్ చేస్తున్నాం, క్లియర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పాయింటర్.
అసలు పాయింటర్స్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేయడానికి రీజన్ ఇదండి. జనరల్ ప్రోగ్రామ్స్ రైట్ చేయడానికి అయితే కాదు. అంటే ఒక అడ్రస్ పీ ఈక్వల్ టు అని రైట్ చేయడానికి అయితే కాదు. ఇలా రైట్ చేస్తే ఏమవుతుందంటే మెమరీ యూసేజ్ అన్నది యూటిలైజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ రన్నింగ్ ఉండగా మెమరీని క్లియర్ చేస్తున్నాం, మెమరీని క్రియేట్ చేస్తున్నాం, క్లియర్ చేస్తున్నాం కూడా. స్టార్టింగ్ 500 బైట్స్ ఉంది. ఫస్ట్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆల్సో 500 బైట్స్. సెకండ్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇట్ యూజెస్ ద మెమరీ. థర్డ్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇట్ యూజెస్ అనదర్ మెమరీ. ఓకే, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్ సేమ్ మెమరీ ఉందండి. మళ్ళీ సిక్స్త్ లైన్కి వచ్చేటప్పుడు అడిషనల్ మెమరీ యూజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ క్లియర్ చేస్తాం, మళ్ళీ క్లియర్ చేసుకుంటే వెళ్ళామండి. ఓకే, ఫస్ట్ రైట్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, కంపల్సరీ హెడర్ ఫైల్ ఏమని డిక్లేర్ చేయాలంటే హ్యాష్ ఇన్క్లూడ్ std lib.h. వర్క్ అయిపోయింది కానీ బట్ వర్క్ అవుతుంది యాక్చువల్ టూ డేస్. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ యూజింగ్ పాయింటర్స్ డిఎంఏ మెథడ్. ఈ ప్రోగ్రామ్ ఒకటి రైట్ చేసుకోండి. అంటే నేను ప్రోగ్రామ్ ఇచ్చిందంటే ప్రోగ్రామ్ ఉంటుంది కానీ ఈ వర్కింగ్ కనిపించదు దాంట్లో. దట్స్ నోట్ చేసుకోండి. అంటే సిస్టమ్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ 500 బైట్స్ అనుకుంటే వర్కింగ్, దిస్ ఇస్ ద వర్కింగ్ ప్రాసెస్.